Okay, so the problem is related to resistance, conductance, specific conductance and molar conductance. అంటే బిగిన్ అవడం స్టోరీ ఎక్కడ బిగిన్ అయింది? రెసిస్టెన్స్ తో బిగిన్ అయింది. దాంట్లోంచి కండక్టెన్స్ లోకి మార్చుకున్నాం, దాంట్లోంచి స్పెసిఫిక్ కండక్టెన్స్ లోంచి మార్చుకున్నాం. చివరికి మనం ఏం కట్టామండి అంటే మోలార్ కండక్టివిటీ కట్టాం. అంటే అసలు ఈ ప్రాబ్లం చేయాలి అంటే ఫస్ట్ అసలు మోలార్ కండక్టివిటీ ఫార్ములా మనకు రావాలా. మోలార్ కండక్టివిటీ ఏంటంటే ఇక్కడ మనకి మోలార్ కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు K. వాట్ ఈస్ K? K ఈజ్ నథింగ్ బట్ కప్పా. కప్పా ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ కండక్టివిటీకి యూనిట్ అన్నమాట. స్పెసిఫిక్ కండక్టివిటీకి యూనిట్ కాబట్టి K స్పెసిఫిక్ కండక్టివిటీ ఇంటూ 1000 బై మొలారిటీ. అదే మోలార్ కండక్టివిటీ అడగకుండా స్పెసిఫిక్ కండక్టివిటీ అడిగాడు అనుకోండి, స్పెసిఫిక్ సారీ ఈక్వలెంట్ కండక్టివిటీ అడిగాడు అనుకోండి, మోలార్ కండక్టివిటీ ప్లేస్ లో ఈక్వలెంట్ కండక్టెన్స్ అడిగాడు అనుకోండి, దెన్ హియర్ M ఈజ్ రీప్లేస్డ్ విత్ N. N ఈజ్ నథింగ్ బట్ నార్మల్. ఓకే అండి. సో ఈ ప్రాబ్లంలో మ్యాక్సిమం కవర్ అయిపోతుంది మనకి ఈ కండక్టెన్స్ అంతా. ఈ కండక్టెన్స్ అనేది మనం చెప్పుకున్నట్టుగా దేర్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ ఎలక్ట్రానిక్ కండక్టెన్స్ అండ్ అదర్ వన్ ఈజ్ ఎలక్ట్రోలిటిక్ కండక్టెన్స్. సో ఇక్కడ రెసిస్టెన్స్ కండక్టెన్స్ అన్నప్పుడు ఎక్కువగా ఎలక్ట్రానిక్ కండక్టెన్స్ అంటే ఎలక్ట్రోడ్లకి సంబంధించినటువంటిది ఉంటుంది లెక్కలో. ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ ఇచ్చాడు, 0.2 మోలార్ సొల్యూషన్ ఇచ్చాడు ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఎంత ఇచ్చాడు? 50 ఓమ్స్ ఇచ్చాడు. 50 ఓమ్స్. రెసిస్టెన్స్ రివర్స్ చేస్తే ఏమొస్తుందండి? కండక్టెన్స్. అంటే ఓమ్ రివర్స్ చేస్తే ఏమొస్తుందండి? ఓమ్ ఇన్వర్స్. ఓమ్ ఇన్వర్స్ ఇస్ నథింగ్ బట్ సైమన్. ఓమ్ ఇన్వర్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటి? సైమన్. దాన్ని ఎస్ అంటాం. ఓకే. సో ఇక్కడ 0.2m కి జాగ్రత్తగా చూడండి ప్రాబ్లమ్. 0.2m కి రెసిస్టెన్స్ ఇచ్చాడు, స్పెసిఫిక్ కండక్టెన్స్ కూడా ఇచ్చాడు. మనది లెక్క ఏం చేయమన్నాడు? క్యాలిక్యులేట్ ద మోలార్ కండక్టివిటీ ఆఫ్ 0.5m అడిగాడు. 0.2m కేమో K ఇచ్చేసాడు స్పెసిఫిక్ కండక్టివిటీ. 0.5m ఇచ్చాడా? ఇవ్వలా. ఇస్తే మనకి లెక్క చిన్నదైపోతుంది. డైరెక్ట్ గా K వాల్యూ తీసుకుంటాం, సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి మనం. K specific conductance is equal to G conductance into cell constant. Cell constant అంటే ఏంట్రా? L by A. నానా కండక్టెన్స్ కి స్పెసిఫిక్ కండక్టెన్స్ కి తేడా ఏంటంటే ఒక పర్టిక్యులర్ మెజర్మెంట్ మనం చెప్తే స్పెసిఫిక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ తీసుకున్నాం, దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత, దాని లెంగ్త్ ఎంత, ఇది పర్టికులర్ గా తెలిస్తే స్పెసిఫిక్ గా చెప్తే అప్పుడు అది ఏమైపోతుంది అనమాట? స్పెసిఫిక్ కాన్స్టెంట్, స్పెసిఫిక్ కండక్టివిటీ అవుతుంది. కాబట్టి స్పెసిఫిక్ కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు కండక్టివిటీ ఇంటూ ఏం వేసుకోవాలి ఇక్కడ? సెల్ కాన్స్టెంట్. మీకు ఎక్కడ కూడా సెల్ కాన్స్టెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఎలక్ట్రోడ్ సెల్ తీసుకున్నావా, దాంట్లో ఎలక్ట్రోడ్ ఉందా, నువ్వు కాన్సంట్రేషన్స్ మార్చుకో. 0.2 తీసుకుంటావో, 0.5 తీసుకుంటావో, 0.9 తీసుకుంటావో, కానీ ఆ ఎలక్ట్రోడ్ యొక్క L/A మారదు కదా. సో ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ముందు మనం వాడిచ్చిన 0.2 K కడుతున్నామంటే L/A కడుతున్నాం. ఎందుకంటే వాడు లెక్కలో ఏమి ఇచ్చాడు? K ఇచ్చాడు, G కూడా ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు సార్? G అంటే ఇచ్చాడు, R ఇచ్చాడు. R ని ఒక పిల్మోకి ఏం చేయాలనుకో ఏమొస్తుంది? G. 1/R ఇస్ నథింగ్ బట్ ఏంట్రా? G. కాబట్టి ఇక్కడ ఏం చేసాం మనం? 1/R అని రాసుకున్నాం, L/A కట్టాం. L/A ఎంత వచ్చింది? 70 మీటర్ ఇన్వర్స్ వచ్చిందండి. ఎందుకంటే సెల్ కాన్స్టెంట్ యూనిట్ ఏంట్రా? మీటర్ ఇన్వర్స్ ఆ సెంటీమీటర్ ఇన్వర్స్. నేను దాన్ని సెంటీమీటర్లో మార్చుకున్నా. 70 మీటర్ ఇన్వర్స్ వచ్చింది కదా, దాన్ని సెంటీమీటర్లో మార్చుకున్నా. సో వాట్ హ్యావ్ ఫైండ్ ఇక్కడ అంటే సెల్ కాన్స్టెంట్ కట్టాను. ఎందుకు కట్టారు సెల్ కాన్స్టెంట్ అంటే 0.5m దగ్గర 0.5m సొల్యూషన్ కి మనం మోలార్ కండక్టివిటీ కట్టాలంటే అక్కడ స్పెసిఫిక్ కండక్టెన్స్ కట్టాలి. వాడు ఇచ్చాడా? ఇవ్వాలి లెక్కలో. సో మళ్ళీ ఇదే రిలేషన్ తీసుకున్నా, K is equal to G into L/A తీసుకున్నా. సో ఇక్కడ నేను K కట్టగలను, ఎందుకని 0.5m రెసిస్టెన్స్ ఇచ్చాడు రా 280, కాబట్టి 1/280 ఇంటూ L/A వేసాను. ఏం కట్టాను నేను? K
K. So specific conductance unit ఏంటి Simon per centimeter. నానా సో మన ఫైనల్ గా అల్టిమేట్ క్లైమాక్స్ కి వెళ్ళిపోదాం. మనం కట్టాల్సింది మోలార్ కండక్టివిటీ ఆఫ్ 0.5 m. సో ఆ 0.5 m కాన్సంట్రేషన్ కి స్పెసిఫిక్ కండక్టెన్స్ లేక ఇంత స్టోరీ మనం నడిపించాల్సి వచ్చింది. సో ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేసింది K. ఆ K ని సబ్స్టిట్యూట్ చేయండి 1000 బై వాడి ఇచ్చిన కాన్సంట్రేషన్ అంతా 0.5. సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే 5 ఓమ్ ఇన్వర్స్ ఆర్ సైమన్ రాసుకోవచ్చు. ఓమ్ ఇన్వర్స్ ప్లస్ మనం రాసుకోవచ్చు సైమన్ సెంటీమీటర్ స్క్వేర్ పర్. ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఇది ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినాయి ఇక్కడ కండక్టెన్స్ మీద. రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలిసింది, రెసిస్టెన్స్ రివర్స్ చేసుకుంటే కండక్టెన్స్ వస్తుందని తెలిసింది. ఆ కండక్టెన్స్ ని సెల్ కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తే స్పెసిఫిక్ కండక్టెన్స్ వస్తుంది అని తెలిసింది. సో స్పెసిఫిక్ కండక్టెన్స్ ఎప్పుడైతే మనం వాడు ఇచ్చేసాడో దాని నుంచి సెల్ కాన్స్టెంట్ కట్టుకున్నాం. ఆ సెల్ కాన్స్టెంట్ ని యూజ్ చేసి ఇక్కడ ఏం చేసాం, సెకండ్ కాన్సంట్రేషన్ 0.5 m ఏం చేసాం అనమాట, వి క్యాలిక్యులేట్ K. సో ప్రాబ్లమ్ లో 0.2 కి ఇచ్చాడు K, మనం ఏం చేసాం అనమాట సెల్ కాన్స్టెంట్ కట్టుకుని 0.5 దగ్గర ఏం పెట్టామండి K క్యాలిక్యులేట్ చేసాం స్పెసిఫిక్ కండక్టెన్స్. ఇక ఫైనల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం.